మృణాల్ ఠాకూర్ ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సీతారామం సినిమాతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ హీరోయిన్. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో తన ఫోటోల ద్వారా కూడా తరచుగా అలరిస్తూ ఉంటుంది. హిందీలో చిన్న సీరియల్స్ లో తన కెరియర్ ను ప్రారంభించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్ తో అందరి కంట్లో పడింది. ప్రస్తుతం మన హీరోలు పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇప్పుడైనా బాలీవుడ్ లో మృణాల్ హిట్ కొట్టి సక్సెస్ లిస్ట్ లో చేరుతుందా? బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులు చాలా మంది ఉన్నారు. కొంతమంది ముందుగా సౌత్ లో బాగా పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ విజయాలు సాధించి టాప్ హీరోయిన్లుగా ఎదిగారు. ఇక మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్ మొదట బాలీవుడ్ లో 1-2 సినిమాలు చేసినప్పటికీ ఆమెకు అక్కడ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. దీంతో హను రాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామం సినిమా తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆమె ఒక్కసారిగా టాప్ హీరోయిన్ గా మారిపోయింది. దాంతో ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు అయితే వచ్చాయి. ఈ సినిమా తర్వాత నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న అనే సినిమా చేసి మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. 2 సినిమాల తర్వాత 3వ సినిమాగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో ఉందని చెప్పాలి. మొత్తానికి ఆమెకి ఇప్పుడు బాలీవుడ్ లో మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగన్ తో సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాలో నటిస్తుంది. నిజానికి ఈ సినిమా మొదటి పార్ట్ 2012లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా తెలుగులో రాజమౌళి డైరెక్షన్ లో సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్నకు రీమేక్ గా వచ్చింది. ఇక దాదాపు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా రీసెంట్ గా యూకేలో స్టార్ట్ అయినట్లుగా అజయ్ దేవగన్ తెలియజేశారు. ఇక ట్విట్టర్ వేదికగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియోని కూడా తను షేర్ చేశాడు. ఇక ఈ వీడియోలో అజయ్ దేవగన్ గురుద్వారా నుంచి బయటకు వస్తుంటే పక్కనే పంజాబీ సూట్ వేసుకుని డోల్ వాయిస్తున్న మృణాల్ కనిపించింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా తనని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలబెడుతుంది అంటూ మృణాల్ ఠాకూర్ ఒక మంచి నమ్మకంతో అయితే ఉంది. మరి తను అనుకున్నట్లుగానే ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయ్యి మృణాల్ ఠాకూర్ కి మంచి గుర్తింపును తీసుకువస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఆమెకి ఇప్పుడు తెలుగులో కూడా మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరో సినిమాలతో నటించడానికి సిద్ధమవుతుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి తను ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఆమె తెలియజేయడం విశేషం. ఇక మొత్తానికైతే తొందరలోనే మృణాల్ ఠాకూర్ ఇండియాలోనే ఒక స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.